బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చింతమడకలో కవిత భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సిద్దిపేటను సొంత ఆస్తిలా చూస్తున్నారన్నారు కవిత. జాగీర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. వాళ్ళ భరతం పడతా అంటున్నారు కవిత. ఏ ఊరు ఎవ్వరి జాగీరు కాదంటున్నారు కవిత. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ వస్తా. సిద్దిపేటకు రావాలంటే కేజీఎఫ్కు వెళ్ళినట్లు ఆంక్షలు అంటున్నారు కవిత. కుటుంబం నుంచి నన్ను విడగొట్టే ప్రయత్నం చేశారు. కుటుంబానికి దూరమైన చింతమడక నన్ను అక్కున చేర్చుకుంది. చంద్రుడి లాంటి కేసీఆర్కు కొందరు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఇంకా ఆమెమన్నారు ఇప్పుడు చూద్దాం. ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ. ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇదే ఒరబడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు 100 ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ, చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. రైట్, అది కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు. మరి ముఖ్యంగా చింతమడక పర్యటనకు వెళ్ళిన ఆమె కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సిద్దిపేటను సొంత ఆస్తిలా చూస్తున్నారంటూ పరోక్షంగా హరీష్ రావుపై వ్యాఖ్యానించిన సందర్భంలో చర్చ జరుగుతున్న క్రమం. జాగీర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు, వాళ్ళ భరతం పడతా అంటున్నారు కవిత. ఏ ఊరు ఎవరి జాగీరు కాదంటున్నారు ఆమె. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ వస్తా. సిద్దిపేటకు రావాలంటే కేజీఎఫ్కు వెళ్ళినట్లు ఆంక్షలు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబం నుంచి నన్ను విడగొట్టే ప్రయత్నం చేశారు. కుటుంబానికి దూరమైన చింతమడక నన్ను అక్కున చేర్చుకుందంటున్నారు ఎమ్మెల్సీ కవిత. చంద్రుడి లాంటి కేసీఆర్కు కొందరు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు కవిత. ఈ నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఏం జరిగింది, ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అక్కడ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఎదుర్కొనడం జరిగిందా, ఇటు కవిత కావచ్చు లేకపోతే తెలంగాణ జాగృతి కావచ్చు, ఎటువంటి అంశాన్ని ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్,
ఇటు కవిత ఎందుకు ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు? అక్కడ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఎదుర్కోవడం జరిగింది? ఆంక్షలు ఎదుర్కొన్నారా కవిత? ఖచ్చితంగా ఇప్పటికే కవిత ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత సందర్భాలు చూస్తున్నాం. నన్ను అన్ని విధాల అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి భావోద్వేగానికి గురైన సంఘటన అదే చింతమడకలో ఇటువంటి భావోద్వేగానికి గురవుతున్నా అంటే కష్టాలలో మీరున్నారు, కష్టాలలో నాకు స్వాగతం పలికారు, చింతమడకు రమ్మని ఆప్యాయంగా అందరూ అక్కా చెల్లెలు కూడా పిలిచిన పరిస్థితి. దీనికి సంబంధించి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత కూడా చింతమడక గ్రామ ప్రజలకు కూడా ఒక ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి, వందనాలు తెలిపిన పరిస్థితి. దీనికి సంబంధించి కవిత ఈ రోజు 3:30 ప్రాంతంలో చింతమడకకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆప్యాయంగా అందరితో కూడా పలకరించుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా శివాలయంకి వెళ్లారు. శివాలయం నుంచి అక్కడి నుంచి నేరుగా ఒక ముద్రాజ్ కులస్తుని దగ్గరికి వెళ్ళి అక్కడ బతుకమ్మను కూడా పేర్చడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంటిలో బతుకమ్మ పేర్చి నేరుగా అక్కడి నుంచి రామాలయంకి వచ్చారు. రామాలయంకి వచ్చిన తర్వాత నేరుగా అక్కడి నుంచి బతుకమ్మ ఆడుతున్నటువంటి ఆడపడుచుల దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించుకుంటూ విన్యాసాలు డ్యాన్సులు చేసుకుంటూ కూడా అందరితో పలకరింపుతూ అంటే గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందరినీ అక్క చెల్లి అనుకుంటా అమ్మ అనుకుంటా పలకరించిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అక్కడ చూస్తుంటే కంట తడి పెట్టిన పరిస్థితి. ఎందుకంటే అందరూ కూడా నన్ను ఒక టార్గెట్ చేస్తున్నారు, మా నాన్నకు వచ్చిన మచ్చను తొలగించాలనే ఉద్దేశం కొద్దీ నేను ఇటువంటి ఒక ముందుకు వచ్చాను. నాన్నకైతే ఏం జరిగినా ఊరుకునేలేని ప్రధానంగా ఇంతకుముందు చెప్పిన పరిస్థితి. అంటే ఇది సిద్దిపేటకు రావాలంటే రాజకీయ ఆంక్షలు పెడితే అని చెప్పి ఇటువంటి ఆంక్షలకు ఎవరు భయపడరు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇదే విషయాన్ని నేను చెప్తే నన్ను బదనాం చేశారని చెప్పి ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత కూడా చెప్తుంది. అది మరో విషయం చూసుకున్నట్టయితే నా కుటుంబం నుంచి దూరం చేసే వాళ్లను నేను వదలను అని చెప్పి ఎవరికి కూడా ఈ గడ్డ జాగీర్ కాదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక రాబోయే రోజుల్లో అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఒక ఫలితం అనేది చూడాల్సి ఉంటుందని చెప్పి ప్రధానంగా అక్కడ కంటతడి పెట్టిన పరిస్థితి చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి చింతమడక గ్రామస్తులు ప్రజలు కూడా అందరూ కూడా ఒక కవిత మాట్లాడే మాటలను కూడా దగ్గరుండి చూసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ రోజు సాయంత్రం 3:30 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కవిత అందరితో మమేకమై తిరిగిన పరిస్థితి మనం చూసాం సజిన్. అంటే మహేష్ అక్కడి నుంచి ఏమైనా కార్యక్రమాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారా? ఆ వేదిక ఏమైనా అనౌన్స్మెంట్ ఇచ్చే సందర్భం కనిపిస్తోందా, లేకపోతే అటువంటి అంశాలకు సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా? ఖచ్చితంగా రాజకీయ దూషణకు పోకుండా ఇక్కడ నేరుగా ఒక ప్రత్యర్థులపై విరుచుకపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి పేరు కూడా ప్రధానంగా ప్రత్యక్షంగా చెప్పిన పరిస్థితి లేదు. అంతర్గతంగా వారికి సూటిగా సవాల్ విసిరిన సందర్భం అయితే ఈ రోజు చూస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో దసరాకు యొక్క కవిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు మనకు అంతర్గతంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడొచ్చు అంటే ప్రధానంగా ఒక బాణాలు వదిలినట్టు తన తండ్రికి మచ్చ వస్తే నేను ఊరుకునే లేదని చెప్పి ఇక్కడ ఎవరి జాగీర్ కాదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కవిత చేసిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఘాటు క్వశ్చన్లతో అందరినీ కూడా బెంబలెత్తే విధంగా ఉన్నట్టు తెలిసింది మనకు సచిన్. రైట్ మహేష్, కవిత వ్యాఖ్యలు ఇటు ఇండైరెక్ట్ గా ఆఫ్ కోర్స్ డైరెక్ట్ గా సిద్దిపేటకు సంబంధించి హరీష్ రావు పేరెత్తకపోయినప్పటికీ హరీష్ రావునే టార్గెట్ చేశారనే చర్చ జరుగుతున్న క్రమంలో అటు జాగృతి ఏమంటోంది? ఎందుకు అక్కడ అటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అంటే మరి ముఖ్యంగా రిస్ట్రిక్షన్స్ ఎదురయ్యాయనా, లేకపోతే ఈసారి రిస్ట్రిక్షన్స్ ఒకవేళ ఆంక్షలు కనుక విధిస్తే దానికి తగినట్టుగానే సమాధానం చెప్తామన్నా జాగృతి ఏమంటోందా, లేకపోతే కవిత నుంచి ఏమైనా కవిత సన్నిహితులు ఏమంటున్నారు అక్కడ? ఖచ్చితంగా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే 2-3 దగ్గరలో ఈ యొక్క బతుకమ్మను పేర్చడానికి ముందుకెళ్లాల్సి ఉంది. వారు కూడా మౌనంగా వెనుక తిరిగారు. మా దగ్గర వద్దు అని చెప్పి బతుకమ్మ పేర్చే సమయాన్ని కూడా అక్కడి నుంచి మార్చడం జరిగింది. మార్చిన క్షణాలను కూడా వాళ్ళు జాగృతి కార్యకర్తలు కూడా మౌనంగా ప్రోగ్రామ్ అనేది ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి వారే ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మౌనంగా ఉంటూ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క బతుకమ్మకు సంబంధించి ఎంగిలి పూల బతుకమ్మకు సంబంధించి ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాలో అక్కడ చూస్తుంటే హుషారుగా ఇటు కవిత ఎమ్మెల్సీ కవితను చూస్తుంటే అందరితో మమేకమై గ్రామస్తులను పెద్దలతో కూడా పలకరించుకుంటూ చిన్న పిల్లలతో కూడా నృత్యాలు చేస్తూ వెళ్లిన పరిస్థితి, పెద్దలందరూ కూడా ఆలింగనం చేసుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితి. ఎన్ని
ఎన్ని యొక్క సమస్యలున్నా అంతర్గతంగా ఎంత క్షోభకు గురవుతున్నా కూడా కవిత మాత్రం ఈ రోజు తన సొంత గ్రామానికి వచ్చి తనకు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా క్లియర్ అయినట్టు, నేను నా గ్రామ ప్రజలతో మమేకమై తిరగడం వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే గతంలో నాకు ఇన్ని వచ్చినటువంటి సమస్యలపై మీరు ఎన్ని కష్టాలలో ఉన్నటువంటి నాకు మీరు స్వాగతం పలికి నాకు మనోధైర్యాన్ని ఇచ్చారని చెప్పి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బతుకమ్మ ఆడుతున్నటువంటి ఆడపడుచులతో పాటు గ్రామస్తులకు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం చూస్తాం. సచిన్ రైట్ మహేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చింతమడకలో పర్యటిస్తున్న నేపథ్యంలో కాస్త భావోద్వేగానికి లోనయ్యారు ఆమె. చింతమడకలో కవిత భావోద్వేగానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సిద్దిపేటను సొంత ఆస్తిలా చూస్తున్నారన్నారు కవిత. జాగీర్ అన్నట్లు వ్యవహరిస్తున్న వాళ్ళ భరతం పడతా అంటున్నారు ఆమె. ఏ ఊరు ఎవరి జాగీరు కాదంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ వస్తా అంటున్నారు ఆమె. సిద్దిపేటకు రావాలంటే కేజీఎఫ్కు వెళ్ళినట్లు ఆంక్షలు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబం నుంచి నన్ను విడగొట్టే ప్రయత్నం చేశారు. కుటుంబానికి దూరమైన చింతమడక నన్ను అక్కన చేర్చుకుందంటున్నారు కవిత. చంద్రుడి లాంటి కేసీఆర్కు కొందరు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు కవిత. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్సీ కవిత ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంకోసారి చూద్దాం. ఇవాళ ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇవాళకి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంతా అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇదే ఒరవడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు 100 ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది, ఇక్కడ చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా